చూడండి, మనం ఏమిటో దేవుడు మన కొరకు ఏం చేశాడు, మన స్థానం ఏమిటి, మన స్థాయి ఏమిటి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా ఉన్నాడు, సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. విమోచన దినము వరకు మనము పరిశుద్ధాత్మని ద్వారా ముద్రించబడ్డాం. మనము క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాము. మనము యేసు ప్రభువు యొక్క శరీరము, ఆయన మనకు శిరస్సు. మనము ఆయన యొక్క దేవాలయముగా కట్టబడుతున్నాము. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మన జీవితాలను దేవుడే కడుతున్నాడు. ఒకే విశ్వాసము, ఒకే బాప్తీసము, ఒకే తండ్రి, ఒకే రకమైన సిద్ధాంతాన్ని కలిగి మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మనము జీవిస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 4వ అధ్యాయంలో మనం చాలా విషయాలు ధ్యానం చేసాం. సంఘము ఐక్యతలో నడవండి అని మనం నేర్చుకున్నాం. సంఘం ఎలా నడవాలని? ఐక్యతలో నడవాలి.